నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా గ్రూప్ 3 ఎగ్జామినేషన్ నెక్స్ట్ మంత్లో జరగనుంది. దీని గురించి నోటిఫికేషన్ లాస్ట్ ఇయర్ అయినప్పటికీ కూడా ఇది పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. నెక్స్ట్ మంత్ మనకి ఈ ఎగ్జామ్ రాయటానికి అందరూ సంసిద్ధమవుతున్నారు. అయితే ఇప్పటికి కూడా చాలామందికి డౌట్స్ ఉంటాయి, సిలబస్ని ఎలా కవర్ చేయాలి అండ్ ఇప్పుడు మొత్తం అంతా కూడాను మళ్ళీ రీడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ రీడింగ్ జరిగేటప్పుడు సిలబస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఆ సిలబస్ని ఎలా ఫాలో అవ్వాలి అండ్ గ్రూప్ 3 తర్వాత గ్రూప్ 2 కూడా ఎగ్జామ్ ఉంది. ఈ సిలబస్ రెండింటికి ఒకటే సిలబస్ ఉండేటప్పటికీ కొంచెం ప్యాటర్న్స్లోని పేపర్స్లో తేడా ఉంటుంది. కాబట్టి ఈ రెండింటికి ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ధనంజయ్ గారు, గ్రూప్స్ ఎగ్జామినేషన్స్ మెంటర్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో అండి. హలో అండి. ధనంజయ్ గారు, ఇప్పుడు మనకి నెక్స్ట్ మంత్ గ్రూప్ 3 ఎగ్జామినేషన్ వస్తుంది. సో ఈ గ్రూప్ 3 ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ ఎలా ఉండబోతుంది? గ్రూప్ 3కి సంబంధించి ఓవరాల్గా 3 పేపర్స్ ఉంటాయండి. 3 పేపర్స్లో ఫస్ట్ పేపర్ని జిఎస్ పేపర్ అని పిలుస్తారనమాట. జిఎస్ పేపర్లో 11 సబ్జెక్ట్స్ ఉంటాయండి. సెకండ్ పేపర్ ఉంటుంది. సెకండ్ పేపర్లో 3 సబ్జెక్ట్స్ ఉంటాయండి. అది స్పెషల్లీ ఫర్ 3 సబ్జెక్ట్స్ మాత్రమే ఆ పేపర్ డిజైన్ చేసింది. థర్డ్ పేపర్ ఉంటుంది, ఫుల్ ప్లెజ్డ్గా ఎకానమీ అండ్ డెవలప్మెంటల్ ఇష్యూస్ అని పిలుస్తారు దాన్ని. ఇలా 3 పేపర్స్ ఉంటాయి. సో ఫస్ట్ పేపర్ జిఎస్ పేపర్ 11 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇది కామన్గా టీజీపీఎస్సీ ఆల్ ఎగ్జామ్ కామన్ సిలబస్ పేపర్ అనమాట. మీరు ఏ ఎగ్జామ్ రాసినా ఫస్ట్ పేపర్ సిలబస్సే ఉంటుంది అన్నింటిలో కూడా. సో సెకండ్ పేపర్ వచ్చేసరికినేమో స్పెషల్లీ గ్రూప్స్ కోసం, అందులో గ్రూప్ 2 గ్రూప్ 3 కోసం మాత్రమే డిజైన్ చేసిన సిలబస్ అది. సెకండ్ పేపర్ మనం చూస్తున్నట్లయితే మరలా ఈచ్ వన్ అంటే 3 సెక్షన్స్ ఉంటాయి. ఈచ్ సెక్షన్లో వచ్చేసరికి ఫస్ట్ సెక్షన్ ప్యూర్ హిస్టరీ పార్ట్ ఉంటుంది, సెకండ్ సెక్షన్ వచ్చేసరికినేమో సొసైటీ పార్ట్ ఉంటుంది, థర్డ్ వన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పార్ట్ ఉంటుంది. సో ఇక థర్డ్ పేపర్కి వచ్చేసరికి ఎకానమీ అండ్ డెవలప్మెంటల్ ఇష్యూస్ అని చెప్పి ఉంటుందండి. ఎకానమీలో ఇండియన్ ఎకానమీ ఉంటుంది ఒక సెక్షన్, ఫస్ట్ సెక్షన్. సెకండ్ సెక్షన్ స్టేట్ ఎకానమీ ఉంటుంది. థర్డ్ సెక్షన్ వస్తే డెవలప్మెంటల్ ఇష్యూస్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఇలా ఓవరాల్గా అయితే మాత్రం మనకి సిలబస్ని 3 పేపర్స్గా డిజైన్ చేశారండి. 3 పేపర్స్ మనకి మార్క్స్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది? ఫస్ట్ పేపర్లో 150 మార్క్స్, సెకండ్ 150, థర్డ్ 150. అయితే ఫస్ట్ పేపర్లో వచ్చేసరికి టోటల్గా 11 సబ్జెక్ట్స్ ఉంటాయండి. అయితే 11 సబ్జెక్ట్స్లో వచ్చేసరికి గ్రూప్స్ వాళ్ళకి ఫేవరబుల్గా ఉన్న సబ్జెక్ట్స్ ఉంటాయి, అది కాకుండా గ్రూప్స్ వాళ్ళకి ఫేవర్గా లేని సబ్జెక్ట్స్ ఉంటాయి. అది ఎలా అంటారంటే ఫస్ట్ పేపర్లో మనకి జిఎస్ పేపర్లో మెంటల్ ఎబిలిటీ అని చెప్పేసి ఉంటుందండి. ఓవరాల్గా 150 మార్క్స్ 11 సబ్జెక్ట్స్లో హైయెస్ట్ వెయిటేజ్ మెంటల్ ఎబిలిటీ అనమాట. మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్లో 11 సబ్జెక్ట్స్కి డివిజన్ చేసినప్పుడు అందులో హైయెస్ట్ వెయిటేజ్ మాత్రం మెంటల్ ఎబిలిటీకి ఉంటుంది. మెంటల్ ఎబిలిటీలో మనకి జనరల్గా సిలబస్ ప్రకారం అయితే డేటా ఇంటర్ప్రిటేషన్, నెక్స్ట్ వన్ రీజనింగ్ పార్ట్ అని ఇచ్చారండి. ఓకే, ఇందు మెంటల్ ఎబిలిటీలో. అయితే మనకి మొన్న లేటెస్ట్గా గ్రూప్ 1 ప్రిలిమ్స్ చూసినప్పుడు సేమ్ సిలబస్ ఇచ్చినప్పటికీ కూడా వెయిటేజ్ ఆఫ్ మార్క్స్లో ఏం చేశారంటే డేటా ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు, అలాగే రీజనింగ్ ఇచ్చారు, అనుకోకుండా అర్థమెటికల్ క్వశ్చన్స్ అంటే ప్యూర్ మ్యాథ్స్ లింక్ ఉండే క్వశ్చన్స్ ఇచ్చేసారన్నమాట. అంటే వాళ్ళు సిలబస్లో మెన్షన్ చేసినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో అవుట్ ఆఫ్ సిలబస్కి వెళ్తున్నారు. అయినప్పటికీ ఫస్ట్ పేపర్ 150 మార్క్స్లో హైయెస్ట్ వెయిటేజ్ మాత్రం మెంటల్ ఎబిలిటీ. 2016లో ఫస్ట్ టైం మనకి గ్రూప్ 2 జరిగినప్పుడు కూడా ఫస్ట్ పేపర్కి సంబంధించి హైయెస్ట్ 28 మార్క్స్ ఇచ్చారన్నమాట మెంటల్ ఎబిలిటీ నుంచి. కాబట్టి ఇప్పుడు మనకు ఫస్ట్ పేపర్లో స్కోర్ రావాలంటే స్టూడెంట్స్ అనేవారు, ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అనేవారు డైలీ ప్రాక్టీస్ చేయాలి మెంటల్ ఎబిలిటీ, ఎందుకంటే మినిమం 28 మార్క్స్ ఉంటాయన్నమాట. యాజ్ ఏ మెంటర్ మీరు మ్యాక్సిమం ఏపీకి తెలంగాణకి రెండిటికి సంబంధించి గ్రూప్కి సంబంధించి మెంటర్గా ఉంటున్నారు మీరు. సో దీంట్లో మీకు ఇప్పుడు మెంటల్ ఎబిలిటీ అంటే మనకి సబ్జెక్ట్ ఎక్కడో నేర్చుకునేది కాదు, ఇది ప్రాక్టీస్ చేయాలి. అండ్ ప్యాటర్న్స్ మనకి డిఫరెంట్ బుక్స్ ఉంటాయి, డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఈ బుక్స్ని ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉంటారో వాళ్ళు ఎక్కడి నుంచి గ్రాప్ చేయాలంటారు? మెంటల్ ఎబిలిటీలో వచ్చేసరికి మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ పార్ట్ ఉంటుందండి. జనరల్గా డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది మినిమం 5 మార్క్స్, మ్యాక్సిమం 10 మార్క్స్ కూడా వస్తాయి. అంటే 28 మార్క్స్లో మినిమం 5 మార్క్స్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది, మ్యాక్సిమం 10 మార్క్స్ ఉంటాయి. అయితే ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో మరలా 4 మోడల్స్ ఉంటాయి అన్నమాట. అంటే లైక్ పై చార్ట్ అని, హిస్టోగ్రామ్స్ అని, స్నీకో అని, బార్గ్రాఫ్స్ అని. ఇందులో హైయెస్ట్ వెయిటేజ్ అంటే ఏ మోడల్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా కన్ఫామ్గా ఇచ్చే మోడల్ ఏంటంటే సింపుల్లీ టేబులర్ ఫార్మ్ ఆఫ్ డేటా అంటారండి. సో ప్రిపేర్ అయ్యేటప్పుడు టేబులర్ ఫార్మ్ ఆఫ్ డేటాని, అందులో కూడా టేబులర్ ఫార్మ్ ఆఫ్ డేటాలో 3 కేటగిరీస్లో మిడిల్లో రేషియో కేటగిరీ అని చెప్పి ఉంటుందన్నమాట. సింపుల్లీ చెప్పాలంటే సర్టెన్ మెంబర్ ఆఫ్ పీపుల్
ఇలా సెలెక్ట్ అయ్యారు అనుకుందాం, అందులో మెన్ ఇస్ టు ఉమెన్ రేషియో ఫార్మేట్ ఉంటుందన్నమాట. సో ప్రిపేర్ అయ్యేటప్పుడు 100% కన్ఫామ్గా టేబులర్ ఫార్మ్ ఆఫ్ డేటాలో ఈ రేషియో మోడల్ ప్రిపేర్ అయితే మినిమం 2 మార్క్స్ గ్యారంటీగా వస్తాయి అనమాట. ఓకే. ఓకే, ఇప్పుడు మనకి దీనికి సంబంధించి నాట్ ఏ మ్యాండేటరీ బుక్స్ అనేవి, ఎందుకంటే ఫార్మాట్ తెలిసింది కాబట్టి మినిమం 2-3 క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయగలిగితే మీకు వే తెలుస్తుంది కాబట్టి ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత కన్ఫామ్గా రిఫ్లెక్ట్ అవుతుంది క్వశ్చన్ అనేది. సెకండ్ వన్, ఇదే డేటా ఇంటర్ప్రిటేషన్లో పై చార్ట్ అని ఉంటుందండి. పై చార్ట్స్లో మరలా 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి పర్సంటేజ్ బేస్డ్, ఒకటి వచ్చేసరికి డిగ్రీ బేస్డ్. డిగ్రీ బేస్డ్ కన్ఫామ్ అడుగుతారు అనమాట. సో ఒక 2-3 క్వశ్చన్స్ అనేవి డిగ్రీ బేస్డ్ చేసినా కూడా ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. అయితే డేటా ఇంటర్ప్రిటేషన్లో ఇంకా 2 మోడల్స్ ఉంటాయి. నథింగ్ బట్ వాటిని మనం బార్ గ్రాఫ్స్ అని పిలుస్తాం, హిస్టోగ్రాఫ్స్ అని పిలుస్తాం. హిస్టోగ్రాఫ్స్, బార్ గ్రాఫ్స్ అనేవి రెగ్యులర్గా రావు అనమాట. సో తక్కువ టైంలో మంచి మార్క్స్ రావాలంటే కన్ఫామ్గా టేబులర్ ఫార్మ్ ఆఫ్ డేటా ప్రిపేర్ అవ్వాలి, అలాగే పై చార్ట్ ప్రిపేర్ అవ్వాలి. ఇది డేటా ఇంటర్ప్రిటేషన్. ఇంకా ఇదే మెంటల్ ఎబిలిటీలో రీజనింగ్ పార్ట్ ఉంటుందండి. రీజనింగ్ పార్ట్లో సీటింగ్ అరేంజ్మెంట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అలాగే బ్లడ్ రిలేషన్షిప్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఈ రెండింటి నుంచి మినిమంలో మినిమం అంటే 2016 గ్రూప్ 2 జరిగినప్పుడు జిఎస్ పేపర్లో 10 మార్క్స్ ఇచ్చారనమాట. ఈ 2 టాపిక్స్ నుంచి మినిమం ఇప్పుడు ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఎంత ప్యాటర్న్ చేంజ్ అయినా మినిమం 4 మార్క్స్ అయితే ఈ 2 టాపిక్స్ నుంచి వస్తాయి. ఓకేనండి. అంటే ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇది వెయిటేజ్ ఎక్కువ అని చెబుతాను ఆ సబ్జెక్ట్కి సంబంధించి. ఇవి కాకుండా మనం ఎక్కువగా సిరీస్ అని ఒక ప్యాటర్న్ ఉంటుంది అనమాట రీజనింగ్లో. అందులో లెటర్ ఉంటుంది, నెంబర్ ఉంటుంది. ఓకేనా, అందులో లెటర్ సిరీస్ కన్ఫామ్గా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఈజీగా స్కోర్ వస్తుంది కూడా. ఇది మేజర్ పార్ట్. ఇవి కాకుండా మనకి టీజీపీఎస్సీలో క్యాలెండర్, క్లాక్స్ అని ఒక టాపిక్స్ ఉంటాయి అన్నమాట. మినిమం 2 మార్క్స్, మ్యాక్సిమం 4 మార్క్స్. అంటే నేను చెప్పిన ఈ ఏరియా చూసినా కూడా వీళ్ళకి 1/2 మార్క్స్ మినిమం గ్యారెంటీ ఉంటాయి. కానీ ఒరిజినల్ సిలబస్ ప్రకారం అయితే ఒక రీజనింగ్లో 24 టాపిక్స్ ఉంటాయి, డేటా ఇంటర్ప్రిటేషన్ 4 ఉంటాయి, 28 టాపిక్స్ అవుతాయి. మీకు నేను జస్ట్ 5 టాపిక్స్ చెప్పాను. 5 టాపిక్స్ చేసిన 1/2 మార్క్స్ గ్యారంటీగా వస్తాయండి. అంటే ఇక్కడ బుక్స్ అనేది మ్యాండేటరీ కాదు, ఇప్పుడు ఇది ప్రాక్టీస్ ఇంపార్టెంట్ కాబట్టి మీరు జస్ట్ ఈ మోడల్ సెట్ చేసుకుని ప్రాక్టీస్ చేసినా కూడా 1/2 మార్క్స్ గ్యారంటీగా వస్తాయండి. ఇంకొకటి, రీడింగ్ వేరు, ఇది మెంటల్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి దీని అప్లికేషన్ ఉంటుంది. సో కన్ఫామ్గా డైలీ 10 క్వశ్చన్స్ అని ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ టైంలో మినిమం 55 డేస్ అబవ్ ఉందన్నమాట. ఈ టైంలో కన్ఫామ్గా 28 మార్క్స్ ఇచ్చినట్లయితే 20+ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది మెంటల్ ఎబిలిటీ నుంచి ఫస్ట్ పేపర్. ఇదే ఫస్ట్ పేపర్లో సెకండ్ హైయెస్ట్ వెయిటేజ్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ ఉంటుందండి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకప్పుడు కరెంట్ అఫైర్స్ మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా ఉండదు అంటే లాస్ట్ 6 మంత్స్ కానీ లాస్ట్ 9 మంత్స్ కానీ ప్రిపేర్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు మీరు ముఖ్యంగా గ్రూప్ 1 కానీ ఇటీవల టీజీపీఎస్ ఎనీ ఎగ్జామ్ చూడండి, కరెంట్ అఫైర్స్ అని లాస్ట్ 1 ఇయర్ అడుగుతున్నారు అనమాట. ఓకేనండి. సో ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా జాగ్రత్త వహించాలంటే, ఎక్కువ మెంబర్స్ లాస్ట్ 2-3 మంత్స్ బాగా ప్రిపేర్ అవుతారు. కానీ మొన్న మన గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసినప్పుడు అసలు కరెంట్ అఫైర్స్ లాస్ట్ 3-4 మంత్స్ నుంచి క్వశ్చనే లేదనమాట. మీకు అర్థమైంది అనుకుంటే. సో ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం చేయాలంటే, ఎవరైనా చెప్పేటప్పుడు కూడా చదివేటప్పుడు కూడా లాస్ట్ 1 ఇయర్ మెటీరియల్ గ్యాదర్ చేసుకొని 1 ఇయర్లో కూడా త్వరగా రీడింగ్ అవ్వాలన్నా ఎక్కువ వెయిటేజ్ ఎక్కడ ఉంటుందంటే, ఎక్కువ కూడా ఇండియాకి సంబంధించి ఉంటుందండి. ఇండియాకి సంబంధించి ఆల్ టైప్ ఆఫ్ అంటే స్పోర్ట్స్ అని కానీ ఇవి తక్కువ బేసికల్ వెయిటేజ్. ఇండియాకి సంబంధించి పొలిటికల్ ఇష్యూస్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఎకనామికల్ ఇష్యూస్ ఇవి బాగా ఫోకస్ చేయాలి. కరెంట్ అఫైర్స్, సోషల్ ఇష్యూస్ ఆల్సో. సోషల్ ఇష్యూస్ కూడా. అయితే ఇప్పుడు మీకు దాన్ని బట్టి ఏం అర్థం కావాలంటే, వెయిటేజ్ ప్రకారం సెకండ్ వెయిటేజ్ కరెంట్ అఫైర్స్, అది మినిమం 1 ఇయర్ చదవకపోతే మాత్రం ప్రాబ్లం అవుతుందండి. ఇది 2 ఎక్కువ వెయిటేజ్. తర్వాత 1 జాగ్రఫీ ఉంటుంది. ఒకప్పుడు మనకి సిలబస్లో ఓన్లీ ఇండియన్ జాగ్రఫీ, మన స్టేట్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ మాత్రమే ఉండేది. కానీ ఇటీవల ఏం చేశారంటే వాటికి వరల్డ్ జాగ్రఫీ కూడా యాడ్ చేసేసారనమాట. ఇండియా జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ ప్లస్ వరల్డ్ జాగ్రఫీ కూడా ఉంది. సో ఇప్పుడు మనకి సిలబస్ చేంజ్ చేసిన తర్వాత గ్రూప్ 1 ఎగ్జామ్లో చేంజ్ చేస్తారు, అన్నిటికీ చేంజ్ చేస్తారు, ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. చేసినప్పుడు మినిమం 5 మార్క్స్ అనేది వరల్డ్ జాగ్రఫీ నుంచి వస్తుందండి. అయితే వరల్డ్ జాగ్రఫీలో ఎక్కువ మెంబర్స్ కూడా యూనివర్స్, సోలార్ సిస్టమ్ అవి చూస్తారు. అలా కాకుండా వరల్డ్ జాగ్రఫీలో ఫిజికల్ జాగ్రఫీ అని ఒకటి ఉంటుందండి. సింపుల్గా చెప్పాలంటే తెలుగులో వచ్చేసరికినేమో భౌతిక అంటే జాగ్రఫీ అని అంటాం. ఇందులో మేజర్గా శిలలు అంటే సింపుల్గా చెప్పాలంటే మనం స్టోన్స్ అంటాం కదా, రాక్స్, నథింగ్ బట్ రాక్స్ అంటాం. శిలల రకాలు ఎగ్జాంపుల్స్ వరల్డ్ జాగ్రఫీలో చదవాలి. సెకండ్ వన్ ఓషియోనోగ్రఫీ అని ఉంటుందన్నమాట, సముద్ర శాస్త్రం అని చెప్పేసి. కన్ఫామ్గా దాంట్లో ఫిజికల్ ప్రాపర్టీ చదవాలి, ఓషియోనోగ్రఫీలో కెమికల్ ప్రాపర్టీ చదవాలి. అంటే వాటర్లో సెలనిటీ ఎంత ఉంది, అంటే లవణితి ఎంత ఉంది అని. అలాగే ఫిజికల్ ప్రాపర్టీస్లో సముద్ర అడుగు భాగం యొక్క స్ట్రక్చర్ కానీ
ఇవన్నీ కూడా ఫిజికల్ జాగ్రఫీలో భాగం. సో మినిమం గ్యారంటీగా ఓషనోగ్రఫీ నుంచి ఒక క్వశ్చన్ ఇస్తున్నారు. అలాగే మీకు ఇందాక చెప్పిన శిలల గురించి ఒక క్వశ్చన్ ఇస్తున్నారు. వీటితో పాటు ముఖ్యంగా మన క్లైమేటాలజీ అని ఒకటి ఉంటుంది వరల్డ్ జాగ్రఫీలో. అంటే శీతోష్ణ స్థితి శాస్త్రం అని పిలుస్తారన్నమాట. క్లైమేటాలజీ గ్యారంటీగా చదవాలి. ఈ 3 చూసుకున్నా కూడా వాళ్ళు ఇచ్చే 5 మార్క్స్లో మినిమం 3 కవర్ అయిపోతాయి. ఓకే. పొరపాటున టోటల్ ట్రై చేశారనుకొని చదవడానికి, టోటల్ ట్రై చేస్తే సిలబస్ అవ్వదని. ఎందుకంటే వరల్డ్ జాగ్రఫీ ప్యూర్ థియరం బేస్డ్ ఉంటుందన్నమాట. అవన్నీ అప్లికేబుల్ చేయాలన్నా, గుర్తుపెట్టుకోవాలన్నా వెయిటేజ్ పార్ట్స్ పోతాయి. కాబట్టి ఈ 3 టాపిక్స్ నేను చెప్పిన చూసుకున్నా కూడా 5 మార్క్స్ ఇస్తే 3 గ్యారంటీగా వస్తాయి అన్నమాట. ఓకే. ఓకే. అంటే కంప్లీట్గా మనకి జాగ్రఫీ మీద కానీ మెంటల్ ఎబిలిటీ దీని మీద కానీ చేస్తే సబ్జెక్ట్ ఓరియంటెడ్గా కన్నా నాకు మెంటల్ ఎబిలిటీ మీద చేస్తే ఖచ్చితంగా గ్రాప్ చేయొచ్చు. మార్క్స్ పర్ఫెక్ట్గా మనం మెంటల్ ఎబిలిటీని అప్లై చేయగలిగితే మనం జాబ్ అనేది గ్రాప్ చేయొచ్చు అంటారు. ఫస్ట్ పేపర్లో సెంచరీ మార్క్స్ బార్డర్ మార్క్స్ అండి. ఓకే. 150కి సెంచరీ క్రాస్ చేశారు అంటే వాళ్ళు వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మర్స్ అనమాట. ఫస్ట్ పేపర్లో నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఈ మెంటల్ ఎబిలిటీ పెద్ద క్వశ్చన్ మార్క్ అవుతుందండి. నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి. గ్రూప్స్కి వచ్చే వాళ్ళు 90% నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు వస్తారండి. వాళ్ళకి మ్యాథ్స్ భయం కాబట్టి ఇటు వస్తారనమాట. ఇక్కడ హిస్టరీ పార్ట్, సోషల్ ఇష్యూస్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. వీటిని లైట్ తీసుకుంటారు. కానీ ఇదే ఫస్ట్ పేపర్లో డిసైడింగ్ అవుతుంది. ఒకటి, ఈ ఫస్ట్ పేపర్లో కరెంట్ అఫైర్ చదువుతారు, కానీ లాస్ట్ 1 ఇయర్ చదవడానికి ప్లాన్ చేసుకోరనమాట. అదొక రిస్క్ ఫ్యాక్టర్ అవుతుంది. జాగ్రఫీలో వరల్డ్ జాగ్రఫీ కరెక్ట్గా మెటీరియల్స్ అంత ఈజీగా అందుబాటులో ఉండవు, కానీ ఇండియన్ జాగ్రఫీ అందుబాటులో ఉంటాయి. ఇండియన్ జాగ్రఫీ 15 క్వశ్చన్స్ ఇస్తారు, వరల్డ్ 5 ఇస్తారు. ఇండియన్ జాగ్రఫీ నేను చెప్పండి ఈజీగా ఉంటుంది, కానీ ఇటీవల ఏం జరిగిందంటే మనకి యూపీఎస్సీ లెవెల్లో సవీంద్ర సింగ్ సార్ అని చెప్పేసి ఒక సైంటిస్ట్ బుక్స్ ఉంటాయి అనమాట జాగ్రఫీ సంబంధించి. ఆయన బుక్స్లో కొన్ని థియరమ్స్ ఉంటాయి. అవి తీసుకొచ్చి మన గ్రూప్ వాళ్ళు అడిగారు అన్నమాట. అది ఎలా ఉంటుందంటే మోర్ దాన్ యూపీఎస్సీ లెవెల్. అది మీకు అర్థమైంది అనుకుంటా. అంటే కొన్ని క్వశ్చన్స్ అనేవి యూపీఎస్సీ లెవెల్ దాటి కూడా వస్తాయి. మనం ఏంటంటే ఆ పోయిన వాటి ప్రయత్నించి టైం అంతా వేస్ట్ చేసుకునే బదులు ఉన్న వాటిని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలన్నమాట. జాగ్రఫీ నథింగ్ బట్ అదొక సైన్స్ పార్టే కాబట్టి జాగ్రఫీ కూడా జాగ్రఫికల్ సైన్స్ అనమాట. అందులో అప్లికేషన్స్ ఉంటాయి. క్లైమేటాలజీ ప్యూర్లీ అప్లికేషన్ బేస్డ్ అనమాట. కాబట్టి ప్రిపేర్ అయ్యేటప్పుడు డైరెక్ట్గా బై హార్ట్ చేయకుండా కొద్దిగా అప్లికేషన్ బేస్డ్ కొన్ని టెస్ట్ చదవాలి. జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అనేది అన్నిట్లో కామన్ సిలబస్ కాబట్టి 15 మార్క్స్కి 10 అబోవ్ రాకపోతే మాత్రం వీళ్ళు అనుకున్న సెంచరీ మార్క్ అయితే క్రాస్ చేయలేరు అనమాట ఇండియన్ జాగ్రఫీలో రాకపోతే. ఇక స్టేట్ జాగ్రఫీ అంటారు కదా, సిలబస్లో ఉంది కానీ మనకు సరిగ్గా చూస్తే 1 క్వశ్చన్ ఒక్కొక్కసారి ఇవ్వడం లేదనమాట. సో స్టేట్ జాగ్రఫీ అనేది వీళ్ళు ఆప్షనల్లో ఆపుకున్న వదిలేసినా పర్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ 1 మార్క్ కోసం వీళ్ళు మినిమం ఒక 150 పేజెస్ బుక్ చదివితే మేజర్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఆగిపోతాయి అనమాట. సో ఇది జాగ్రఫీకి సంబంధించి. అంటే ఫస్ట్ పేపర్లో మేజర్ వెయిటేజ్ 3 మీకు చెప్పేస్తాను నేను. ఆ తర్వాత వెయిటేజ్ ఎన్విరాన్మెంటల్ పార్ట్ ఉంటుందండి. ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేది గ్రేట్నెస్ ఏంటంటే ప్రెసెంట్ ఇండియన్ గవర్నమెంట్ అనేది మనకి 2030 నాటికి ఎస్డిజి గోల్స్ని టార్గెట్ పెట్టిందండి. వాటిని ఇంగ్లీష్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని పిలుస్తారు, తెలుగులో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలని పిలుస్తారు. అయితే ఈ ఎస్డిజి గోల్స్లో భాగంగానే మనం చూస్తున్న ఈ ఈవీ వెహికల్స్ కానీ ఆ ఎస్డిజి గోల్స్లో భాగంగానే ఇంటింటికి గ్యాస్ పైప్ లైన్స్ వస్తుంటాయి అనమాట. అంటే ఎస్డిజి గోల్స్లో భాగంగానే సోలార్ పవర్ ప్లాంట్స్ కానీ, అంటే సింపుల్ చెప్పండి ప్రెసెంట్ గవర్నమెంట్ యొక్క థీమే ఎస్డిజి గోల్స్ రీచ్ అవ్వాలంటే ఎన్విరాన్మెంట్కి హాని చేయకూడదు. కాబట్టి ఎక్కువ రోల్ అనేది మనకి ఎన్విరాన్మెంట్ పార్ట్ పోషిస్తుంది అనమాట. అయితే ఎన్విరాన్మెంట్ పార్ట్ మనం కరెంట్ అఫైర్స్లో కూడా అప్లై చేయవచ్చు. కరెంట్ అఫైర్స్లో చదవచ్చు, ఫస్ట్ పేపర్లో స్టాక్ చదవచ్చు. మీకు ఇంతకుముందు ఎకానమీలో ఏం చెప్పానంటే డెవలప్మెంటల్ ఇష్యూస్ ఉంటుందని చెప్పాను థర్డ్ పేపర్లో. ఆ డెవలప్మెంటల్ ఇష్యూస్ సిలబస్ నథింగ్ బట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనమాట. అంటే ఇక్కడ కవర్ చేస్తే ఫస్ట్ పేపర్లో మినిమం 15 మార్క్స్ వస్తాయి, థర్డ్ పేపర్లో కూడా మరలా ఒక 10-20 మార్క్స్ వస్తాయి. సో ఈ సబ్జెక్ట్కి బాగా ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట ఫస్ట్ పేపర్ నుంచి. ఈ చెప్పిన 4 సబ్జెక్ట్స్తో పాటు అత్యంత రిస్కీ ఫ్యాక్టర్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎక్కువ ట్రై చేస్తే గుర్తుండవండి, ఎందుకంటే వెయిటేజ్ తక్కువ కదా, 10 మార్క్స్ వరకు వస్తాయి. సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, న్యూక్లియర్ టెక్నాలజీ, అలాగే ఈ 3 బాగా సరిగ్గా చదివినట్లయితే మినిమం 3 2 or 6 మార్క్స్ వస్తాయి 10కి. ఇంకా ట్రై చేస్తే ఐసీటీ అప్లికేషన్స్ అంటారు, ఇదంతా అడ్వాన్స్ టెక్నాలజీ. వాటి మీద టైం స్పెండ్ చేస్తే మన సెకండ్ థర్డ్ పేపర్ టైం స్పెండ్ చేయలేమన్నమాట. కాబట్టి మనకి ఫస్ట్ పేపర్ నేను చెప్పిన ఈ 5 సబ్జెక్ట్స్ హైయెస్ట్ వెయిటేజ్. అసలు వెయిటేజ్ లేని కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, లైక్ కెమిస్ట్రీ 1 or 2 మార్క్స్, కానీ చదవాల్సింది మాత్రం ఆల్మోస్ట్ ఎకానమీ అని చదవాల్సి వస్తుంది అనమాట. ఓకే, తర్వాత ఫిజిక్స్
సేమ్ ఎకానమీ అంత ఉంటుంది, కానీ వెయిటేజ్ మాత్రం 2-3 మార్క్సే ఉంటుంది. తర్వాత బయాలజీ వీటితో పోలిస్తే సైన్స్లో ఒక 4-5 మార్క్స్ అయితే వస్తాయి. కొద్దిగా బయాలజీలో హ్యూమన్ ఫిజియాలజీ అని చెప్పి ఒకటి ఉంటుంది, మానవ శరీర ధర్మశాస్త్రం అని, లైక్ టీత్, నోస్, ఈ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. అది కన్ఫామ్గా చదవాలి, రిమైనింగ్ వదిలేసినా పర్వాలేదు. సో ఇది ఫస్ట్ పేపర్ సంబంధించి. అయితే ఫస్ట్ పేపర్లో అత్యంత తలనొప్పి ఏంటంటే ఇంగ్లీష్ గ్రామర్ అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఉంటుందండి. గ్రూప్స్ ప్రిపేర్ అయిన వాళ్ళకి పెద్ద డ్రాబ్యాక్ మరొకటి, మ్యాథ్స్ తర్వాత ఇంగ్లీష్. లాస్ట్ టైం 14 క్వశ్చన్స్ ఇచ్చారు 150లో ఇంగ్లీష్, ఏది గ్రూప్ 2లో. కానీ ఈ మధ్యకాలంలో చూస్తే మినిమం 20 క్వశ్చన్స్ ఇస్తున్నారు. కాబట్టి ఇంగ్లీష్ అనేది కూడా ఎక్కువగా డైలీ ప్రాక్టీస్ చేయకపోతే ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఇలా ఫస్ట్ పేపర్ ఇంగ్లీష్ మనకి ఇప్పుడు ఇంగ్లీష్ ప్రిపేర్ అన్నారు కదా, ఇంగ్లీష్ ఏ లెవెల్ వరకు ఉంటుంది? బేసిక్ లెవెలా, లేకపోతే మోడరేట్ లెవెలా, లేకపోతే ఎక్స్ట్రీమ్ లెవెల్ తీసుకుంటున్నారా దీన్ని? ఇప్పుడు మనం జాగ్రఫీ తీసుకున్నట్టు ట్రెండ్స్ బట్టి చూస్తే మీరు సిలబస్ ప్రకారం వాళ్ళు చెప్పింది సిలబస్ కాపీలో అప్ టు 8th క్లాస్ సిలబస్ అని చెప్పారండి. అంటే వీళ్ళు స్కూల్ డేస్లో 8th క్లాస్ వరకు ఏం నేర్చుకుంటారో అదే సిలబస్ చెప్పారు. కానీ అప్లికేషన్లో మాత్రం లేటెస్ట్గా గ్రూప్ 4 ఒక ఎగ్జామ్ జరిగి రిజల్ట్ కూడా ఇచ్చేస్తారు మన స్టేట్లో. అయితే ఎగ్జామ్ పేపర్లో మాత్రం క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే ఎస్ఎస్సి స్టాండర్డ్ దాటిపోయింది. అంటే నాట్ 10th క్లాస్ ఎస్ఎస్సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దాన్ని క్రాస్ చేసి లెవెల్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే సిలబస్ ఒకటి ఇస్తారు, వాళ్ళు జస్ట్ సిలబస్ మాత్రం ఇస్తారు కానీ ఫాలో అవ్వరు అనమాట. మనమే మీడియం లెవెల్ కాదు కానీ కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్, అది కూడా అన్ని అవసరం లేదు. ఎక్కువగా కూడా మనకి ఎక్కడ లాస్ అయిపోతామంటే లైక్ ఇంగ్లీష్లో మనకి యాంటోనియమ్స్, సినోనిమ్స్ అనేవి ఎన్ని చదివినా అవి ఎండింగ్ ఉండవు అనమాట. సో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసే బదులు నేనేమంటానంటే క్వశ్చన్ ట్యాగ్స్ కానీ, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కానీ, లేకపోతే టెన్సెస్, వాయిసెస్, వీటిని సరిగ్గా నేర్చుకొని కాంప్రహెన్షన్ అనేది కరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళేలోపు ఒక 20-30 అని ప్రాక్టీస్ చేయాలి కాంప్రహెన్షన్. ఎందుకంటే మినిమం 5 మార్క్స్ వస్తాయి వాటి నుంచి కాంప్రహెన్షను. అలాగే నెక్స్ట్ వన్ ఈ గ్రామర్ పార్ట్లో టెన్సెస్, వాయిసెస్, క్వశ్చన్ ట్యాగ్స్, నథింగ్ బట్ ఫైనల్ వచ్చేసరికినేమో మన ఇంతకుముందు చెప్పిన వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. ఇవి చూసుకున్నా కూడా వాళ్ళు ఇచ్చే మార్క్స్లో మోర్ దెన్ హాఫ్ కవర్ అయిపోతాయి అన్నమాట. మొత్తం సిలబస్ ఉంటుంది కానీ బాగా టైం, అంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్, ఒక 2-3 years అబవ్ ప్రిపేర్ అయితే ఇవన్నీ కవర్ అవుతాయి. సో లాస్ట్ టైంలో ఏం జరుగుతుంది అంటే అన్ని రివిజన్ కూడా చేయలేరు. ఇప్పుడు నేను చెబుతున్నటువంటి ప్యాటర్న్లో వెళ్తే మినిమం గ్యారెంటీ 150 మార్క్స్లో 90-100 దాకా వస్తాయి అనమాట. ఇంకా ఎక్కువ అనేది వాళ్ళ క్యాపబిలిటీ మీద డిపెండ్ అవుతుందండి. ఓకే, ఇంకొకటి ఏంటంటే సోర్సెస్ అని. ఇప్పుడు ఇదే ఫస్ట్ పేపర్కి నిజం చెప్పాలంటే సోర్స్ లిమిట్లెస్ అనమాట. అంటే పర్టికులర్గా ఇదిగో ఈ బుక్ చదువుతాను, ఈ టాపిక్ కవర్ చేస్తాను, ఇందులోంచి రావాలి కదంటే ఇవ్వడం లేదు. ఒకప్పుడు ఎలా ఉండేదంటే మరి సోర్స్ అనేది వాళ్ళ దగ్గర ఏముండో తెలిసేది కాదు, కానీ వాళ్ళు మనం ఏం చదివే వాళ్ళం మన బుక్స్లో మ్యాటర్ ఎక్కువ కవర్ అయ్యేది. ఇప్పుడు ఎలా ఉందంటే మనం ఒక 10 క్వశ్చన్స్ చదివితే అందులో 4-5 మన చదివి కనిపిస్తున్నాయి, 4-5 అసలు రిలేటెడ్గా లేవన్నమాట. గ్లోబలైజేషన్ పెరిగి అసలు వాళ్ళ ఇష్టం అయిపోతుంది అనమాట. కాబట్టి చదివేటప్పుడు ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న బుక్ చదవాలి. టెస్ట్ సిరీస్ ఏదైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఏం చదివాం అదే టెస్టులు రాయకూడదు. ఏమైనా కాన్ఫిడెన్స్ అని చెప్పి ఒక మాట మాట్లాడతారు, కానీ కాన్ఫిడెన్స్ కంటే కూడా జాబ్ ఇంపార్టెంట్ ఎట్ ది ఎండ్. మీకు ముందు కాన్ఫిడెన్స్ వచ్చి ఎగ్జామ్ అయ్యాక జాబ్ రాకపోతే వేస్ట్ కదా. కాబట్టి వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏం బుక్ చదువుతారో ఒక ఆథర్ బుక్ చదువుతారు కదా, టెస్ట్ సిరీస్ అనేది ఆ ఆథర్ దగ్గర రాయకూడదు అనమాట. ఎందుకని మీకు ఇందాక చెప్పాను 10 క్వశ్చన్స్ ఇస్తే 4-5 ఉంటున్నాయి, 4-5 అనదర్ సోర్స్ అనమాట. ఇప్పుడు వీళ్ళు టెస్ట్ సిరీస్ అనేది వేరే వాళ్ళ దగ్గర రాస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఇంకొక టైప్ ఆఫ్ సోర్స్ తీసుకుంటారు, కాబట్టి రెండు క్లమ్జ్ అయినప్పుడు కొద్దిగా స్కోర్ పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే టెస్ట్ సిరీస్ని వేరే దగ్గర మనం ప్రిపేర్ అవ్వాలి, ఆథర్ అనేది ఒకటి ప్రిపేర్ అవ్వాలి. మనం ఇప్పుడు మనకి ఆథర్స్ డిఫరెంట్ ఆథర్స్ ఉన్నారు కదండి, స్టాండర్డ్ ఆథర్స్ ఉంటారండి. ఇప్పుడు అంటే మీరు బుక్స్కి సంబంధించి ఇప్పుడు టీజీపీఎస్సీ కానీ ఏదైనా ఒక మనకి యూపీఎస్సీ కానీ ఎలాంటి స్టాండర్డ్స్ ఎంచుకోవాలి అంటారు? మనకి ఆథర్ పేరు కాదు, స్టాండర్డ్స్ మనకి ఎలాంటి స్టాండర్డ్స్ మీద వెళ్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు బుక్ రాసేటప్పుడు 2 type ఆఫ్ రైటింగ్స్ ఉంటాయండి. ఒకటి స్టాక్ రైటింగ్ అంటారు, అంటే అంటే ఫస్ట్ ఇండియాలో ఫస్ట్ ప్లేస్ ఎవరు, లాస్ట్ ప్లేస్ ఎవరు, సెకండ్ ప్లేస్ ఎవరు, లాస్ట్ ప్లేస్, ఇదంతా స్టాక్ కంటెంట్ అంటారు. దీనికి డేస్ అయిపోయినాయండి, ఈ టైప్ ఆఫ్ బుక్స్కి డేస్ అయిపోయినాయి. సెకండ్ స్టేజ్ ఏంటంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు ప్రెజెంట్ ఇయర్ అనేది ఇంక్రీజ్ అయ్యిందా డిక్రీజ్ అయ్యిందా, అది పావర్టీ అవ్వచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు, ఎనీథింగ్. సో అంటే దీన్ని కంపారిజన్ అంటారు అనమాట. సో ప్రెజెంట్ ట్రెండ్ ఏంటంటే కంపారిజన్. బుక్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా కన్ఫామ్గా అప్లికేషన్ ఓరియంటెడ్ బుక్స్ తీసుకోవాలి తప్ప పాయింట్ టు పాయింట్ ఉండే చదవకూడదండి. ముఖ్యంగా గ్రూప్ 2, గ్రూప్ 3కి పాయింట్ టు పాయింట్ ఉండే చదవకూడదు అనమాట. మరలా గ్రూప్ 4కి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కానీ వాటికి పాయింట్ టు పాయింట్ ఎనఫ్.
కానీ గ్రూప్ 2 గ్రూప్ 3కి మాత్రము బుక్ సెలెక్షన్ ఎలా ఉండాలంటే అది వీలైనంత వరకు అప్లికేషన్ వర్డ్ బుక్ అయి ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే సపోజ్ ఎకానమీ తీసుకుందాం. మనం ఎకానమీలో వచ్చేసరికి అగ్రికల్చరే ఉందనుకుందాం. అగ్రికల్చర్ పార్ట్లో ప్రెజెంట్ ఎలా అయిపోయిందంటే కంటెంట్ కాస్త మనకి లాస్ట్ టైం యూపీఎస్సీలో కూడా ఇచ్చారు ఏమని చెప్పేసి నేషనల్ స్మార్ట్ అగ్రికల్చర్ మిషన్ అని చెప్పేసి, అది కాకుండా నేషనల్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని చెప్పేసి వచ్చేసినాయి. ఇది ట్రెండ్. ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటలు ఉన్నాయి కదండి, ఇవి సగం ఆతర పుస్తకాల్లో ఉండవు అన్నమాట. అవును, అది ఎందుకంటే ఆథర్ ఇవి కరెంట్ అఫైర్స్ కి సంబంధించినవి. ఆథర్ ఏంటంటే ముందు ఎప్పటి నుంచో రాసి ఉంటాడు కాబట్టి ఆటోమేటిక్ గా ఉండవు. అంటే ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే బుక్ సెలెక్ట్ చేసుకున్నప్పుడే స్టాక్ ఎంత ఉందో, ఇప్పుడు నేను చెప్పిన 2 పేర్లు కూడా 2 ప్రోగ్రామ్స్ కూడా నాట్ ఏ లేటెస్ట్, ఓకేనండి. అప్రాక్సిమేట్గా ఆత్మనిర్భర్ భారత్లో భాగం, అంటే 2020లో భాగం. 4 years అవుతుంది, 20 అయిపోయింది. ఇప్పటికీ కూడా వాళ్ళు అప్డేట్ చేయకపోతే వీళ్ళు అదే బుక్ చదివినట్లయితే మొత్తం స్టేట్ మొత్తం వీళ్ళకంటే బాగా చదవకపోతే వీళ్ళు ర్యాంక్ వస్తుంది. వీళ్ళకంటే ఎవరైనా ఒక స్టెప్ ముందుగా చదివితే మాత్రం వీళ్ళు వెనకపడిపోతారు అనమాట. సో డ్రాబ్యాక్. యూపీఎస్సీ వాళ్ళు వచ్చి గ్రూప్ 2 గ్రూప్ 3 రాస్తున్నారు. ప్రెజెంట్ ఏమైపోయిందంటే ఇంకొక విషయం చెప్పడం మర్చి, మన స్టూడెంట్ ఒక అబ్బాయి ఉంటారు, ప్రెజెంట్ సింగరేణిలో వర్క్ చేస్తున్నారు అనమాట. మొన్న మనకి గ్రూప్ 4 టాపర్ అతనే స్టేట్లో. ఓకే, అతను ఏం చేస్తారంటే నాకు ఒకరోజు ఫోన్ చేసి, సార్ నేను గ్రూప్ 2కి గ్రూప్ 3కి చదువుదాం అనుకుంటున్నాను, సో నేను ఈ బుక్స్ ఫాలో అవుతున్నాడు అనమాట. అతను చెప్పిన బుక్స్ అని యూపీఎస్సీ బుక్స్. ఈచ్ సబ్జెక్ట్కి అతను మినిమం 3 సోర్స్ ఫాలో అవుతున్నాడు, మినిమం 3 సోర్సెస్. నేను ఆశ్చర్యపోయాను, ఎందుకని మెంటర్షిప్ ఇచ్చే నేనే మహా అయితే ఒక ఈచ్ సబ్జెక్ట్ ఒక 6-7 బుక్స్ ఫాలో అవుతాను అనమాట. అతను నార్మల్ స్టూడెంట్, నాట్ ఎ మెంటర్. అతను 3-4 ప్రిపేర్ అవుతున్నాడు అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఒక సబ్జెక్ట్కి. ఇటువంటి వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతున్నారండి. ఇటువంటి వాళ్ళు హిడెన్ కాంపిటీషన్ అంటారు అన్నమాట. సో ఫస్ట్ పేపర్లో స్కోర్ రావాలంటే హిడెన్ కాంపిటీషన్ తట్టుకోవాలి. ఇంకొకటి ఆ బుక్ అప్లికేషన్ మెథడ్ అయితే బెటర్. టెస్ట్ సిరీస్ కూడా ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే వీరు రాసే టెస్ట్ సిరీస్ అనేది ఎగ్జామ్ సిలబస్ ఉంటుంది కదండి, సిలబస్లో ఇన్డెప్త్ అడిగినా పర్వాలేదు, అవుట్ ఆఫ్ సిలబస్ మాత్రం టెస్టులు రాయకూడదు. అంటే ఇది ఎలా ఉంటుందంటే టార్గెట్ ఇక్కడ ఉన్నప్పుడు మనం ఇటు ఎంత దూరం పరిగెట్టినా ఎప్పటికీ రీచ్ అవ్వలేము అనమాట, అది ప్రమాదకరం. సో టెస్ట్ సిరీస్ కూడా చాలా జాగ్రత్తగా రాసేవి తక్కువైనప్పటికీ కూడా అవి ఎలా ఉండాలంటే సిలబస్ ప్రకారమే కండక్ట్ చేయాలి. మీకు ఇందాక చెప్పాను అప్లికేషన్ మెథడ్ టెస్ట్ సిరీస్ అయితే బెటర్. యాజ్ ఇట్ ఈస్ ఫ్యాకల్టీ దగ్గర తీసుకోకూడదండి, ఆథర్ దగ్గర తీసుకోకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒకరి దగ్గరికి ఎకానమిక్ కోచింగ్కి వెళ్ళారు, అక్కడే టెస్ట్ అస్సలు రాయకూడదు. ఎందుకని మీ మైండ్ ఒక లిమిట్లో ఆగిపోతుంది అనమాట, చాలా ప్రమాదకరం కూడా. సో ఇదంతా కూడా ఫస్ట్ పేపర్. ఇప్పుడు మనకి ఇదే గ్రూప్ 3లో సెకండ్ పేపర్ ఉంటుంది. సెకండ్ పేపర్ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. స్టేట్ హిస్టరీ ఫస్ట్ సెక్షన్, దాంట్లో కొద్దిగా మనకి తెలంగాణ ఉద్యమ చరిత్ర కలిపారులేండి, అయినప్పటికీ వెయిటేజ్ తక్కువ. ఇందులో సెకండ్ సెక్షన్ వచ్చేసరికి సొసైటీ అని ఉంటుందన్నమాట. నథింగ్ బట్ సోషలిజంలో పిలవచ్చు మనం, సోషాలజీ. 3వది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అయితే ఈ 3 బాగా చదవాల్సింది ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎందుకు అలా చెప్పానంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెకండ్ పేపర్లో 50 మార్క్స్ కానీ ఫస్ట్ పేపర్లో కూడా ఇవే క్వశ్చన్స్ వస్తాయి, జిఎస్ పేపర్లో కూడా. సో అది కాకుండా సొసైటీ అని చెప్పి ఒక పార్ట్ ఉంది కానీ 50 మార్క్స్. సొసైటీలో మినిమం 20 మార్క్స్ ప్యూర్లీ కాన్స్టిట్యూషన్ డిపెండెంటే ఉందన్నమాట. ఓకే, అంటే మీరు కాన్స్టిట్యూషన్ కంప్లీట్ చేస్తే 50 మార్క్స్ దాని వెయిటేజ్ దానికి ఉంది, సొసైటీలో 20 మార్క్స్ ఉంది, ఫస్ట్ పేపర్లో 10 మార్క్స్ ఉంది. అంటే మీరు ఇండైరెక్ట్గా 80 మార్క్స్ గెయిన్ చేయొచ్చు కాన్స్టిట్యూషన్, పర్ఫెక్ట్ కమాండ్ వస్తే. ఇలా కాన్స్టిట్యూషన్ చదవాలి. కాన్స్టిట్యూషన్లో మన స్టేట్కి సంబంధించి అంటే తెలంగాణ స్టేట్కి సంబంధించి క్వశ్చన్ ఫ్రేమింగ్లో మార్పు రాలేదని. సో మీరు వీలైతే ఫస్ట్ పేపర్ ఇన్నోవేట్ ట్రై చేయండి, కానీ సెకండ్ పేపర్లో కాన్స్టిట్యూషన్ ఇన్నోవేటివ్గా ట్రై చేయకండి. దానివల్ల టైం లాస్. ఎందుకని వాళ్ళ క్వశ్చన్స్ నార్మల్గా ఇస్తున్నప్పుడు మీరు ఇన్నోవేటివ్ ట్రై చేస్తే టైం వేస్ట్ కదండి. సో కాన్స్టిట్యూషన్ 80 మార్క్స్ సింపుల్ వేలో ఉన్నాయి కాబట్టి ఉన్న వాటిని ఎక్కువసార్లు ప్రిపేర్ అవ్వండి, చదవండి సరిపోతుంది. ఇక అందులో మనకి సొసైటీ పార్ట్ ఉంది. సొసైటీ ప్రెజెంట్ మన స్టేట్లో ఎవరిని టచ్ చేసినా భయపడుతున్నారు. ఓకే, ఎందుకు భయపడుతున్నారంటే ఇటీవల లేటెస్ట్గా పక్క రాష్ట్రంలో కూడా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వాళ్ళకి సిలబస్లో సొసైటీ ఉంది. ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 30 మార్క్స్ వాళ్ళ సొసైటీ ఎగ్జామ్ పెడితే 30 మార్క్స్కి స్టేట్ మొత్తం మీద ఎవరికి కూడా 5 మార్క్స్ రాలేదన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటా. దీనికి కారణం ఏంటంటే మార్కెట్లో డజన్స్ ఆఫ్ ఆథర్స్ ఉన్నారు, ఏ ఆథర్ బుక్ కూడా మినిమం కవర్ అవ్వలేదు అంటే ఆ కంటెంట్కి. సెకండ్ వన్ ఎన్నో నెంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్లు అవి కూడా కవర్ అవ్వలేదు. దీన్ని బట్టి ఏమర్థమైందంటే అందరికీ కూడా సొసైటీ అని చదివినప్పటికీ కూడా భయపడుతున్నారు. కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోవాలి సొసైటీకి సంబంధించి. అందరూ ఏం చేస్తారంటే సొసైటీలో జనరల్గా ఎలా ఉంటుందంటే అండి కుటుంబం, వివాహం, మ్యారేజ్, నెక్స్ట్ వచ్చేసరికి ఏమో సింపుల్గా యువత,
అలాగే మతం, ఈ టైప్ ఆఫ్ ఉంటాయి, లాంగ్వేజ్ ఇలా ఉంటాయి, ట్రైబ్స్ అని. అందులోనే వీళ్ళు ఏం చేస్తారంటే స్టాక్ చదివారు, కుటుంబం, కుటుంబ రకాలు, కుటుంబ సిద్ధాంతాలు, కుటుంబం యొక్క లక్షణాలు, ఇవి అప్లికేబుల్ చదవాలి, No, అప్లికేషన్ no, no, చదవాలి no. అక్కడ. ఇలా చదివారు వీళ్ళు. ఎగ్జామ్ పేపర్లో ఏమైందంటే లాస్ట్ 5 ఇయర్స్ 2019 నుంచి 24 మధ్యలో లాస్ట్ 5 ఇయర్స్లో ఇండియాలో చిన్న చిన్న ఎగ్జాంపుల్, కుటుంబానికి సంబంధించిన కేసు ఫైల్ అయిన కోర్టులో అది ఇచ్చారు. అలాగే ఒక చిన్న అంటే కులం పేరుతో ఎక్కడ మర్డర్ జరిగిన అది ఇచ్చారు. అంటే మనమేమో ఎటెటో చదివేస్తాం ఇన్ డెప్త్ థీసిస్, ఇక్కడ చూస్తే జనరల్ సింగిల్ అని పాయింట్స్ ఇచ్చారు. కానీ సింగిల్ అని రాయడమే కష్టం, ఎందుకనంటే ఎగ్జాక్ట్ తెలియాలి. దాంతో పక్క రాష్ట్రంలో స్పాయిల్ అయిపోయింది. ఈ స్టేట్ అంటే మన స్టేట్లో కూడా ప్రజెంట్ పరిస్థితి ఏంటంటే సొసైటీ ఎలా అడుగుతారో ఆఫ్టర్ 8 years తర్వాత సొసైటీ ఎగ్జామ్ జరగబోతుంది, అదొక భయపడుతున్నారు. దీన్ని చెప్పింది చేయాలి ఏంటని స్టాక్ చదవాలి. లాస్ట్ 5 years కన్ఫామ్గా కరెంట్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ ఉన్నా, లేదు ఇంట్రెస్ట్ లేకపోతే యూపీఎస్సీకి సంబంధించి సొసైటీ ఒక ఇష్యూ, సోషల్ ఇష్యూస్ అని చెప్పి ఒక టాపిక్ ఉంటుంది, వాళ్ళు ఇయర్లీ మ్యాగజైన్స్ రిలీజ్ చేస్తారు సోషల్ ఇష్యూస్ మీద. కుదరకపోతే లాస్ట్ 1 year సోషల్ ఇష్యూస్ ఇయర్లీ మ్యాగజైన్ తీసుకున్నా కూడా మీరు 2 రకాలుగా రెడీ అవ్వచ్చు అన్నమాట. సొసైటీ మంచి స్కోర్ వస్తుందని, అటు స్టాక్ కవర్ అయిపోతుంది, కరెంట్ కవర్ అయిపోతుంది. ఇక ఇందులో మనకి స్టేట్ హిస్టరీ ఇంకొక 50 మార్క్స్ ఉంది. స్టేట్ హిస్టరీ బేసికల్లీ ఎలా అవుతుందంటే అండి, ఈ మధ్యకాలంలో మన స్టేట్లో అత్యంత టఫెస్ట్ క్వశ్చన్ ఫ్రేమింగ్ స్టేట్ హిస్టరీ అవుతుంది. ఎలా చేస్తున్నారంటే జనరల్గా మనము స్టేట్ హిస్టరీలో శాతవాహన చదువుతాం, కాకతీయ చదువుతాం, నథింగ్ బట్ కుతుబ్ షాహీ చదువుతాము, అసఫ్ జాహీ చదువుతాం, ఇలా డిఫరెంట్ చదువుతాం. కానీ ఎగ్జామ్ పేపర్లో ఏమవుతుందంటే శాతవాహనాస్ నాటి కల్చర్ పార్ట్ ఉంటుంది కదండి, అంటే ఉమెన్ పరిస్థితి కానీ కల్చర్ పార్ట్, ఫెస్టివల్స్ కానీ, ఇది శాతవాహనాసులు ఎలా ఉండేదో నెక్స్ట్ డైనాసిటీ ఇక్ష్వాకాస్కి ఎలా ఉంది, రెండింటిని కంపేర్ చేసి ఒక బిట్టే ఫ్రేమ్ చేస్తున్నారు. వీళ్ళు ఇండివిజువల్ టాపిక్ చదువుతున్నారు, ఎగ్జామ్లో మాత్రం రెండు కంపేర్ చేసి అడుగుతున్నారు. కాబట్టి ప్రిపేర్ అయ్యేటప్పుడు కన్ఫామ్గా అన్ని టాపిక్స్ ఒకేసారి ప్రిపేర్ అయితే, ముఖ్యంగా కల్చర్ పార్ట్ మాత్రం కన్ఫామ్గా నెక్స్ట్ ఎలా మారుతుంది అంటే శాతవాహనాస్కి ఎలా ఉంది, ఇక్ష్వాకస్ ఎలా చేంజ్ అయింది, విష్ణుకుండిస్కి ఎలా చేంజ్ అయింది, ఓకేనా, కాకతీయ నాటికి కల్చర్ పార్ట్ ఎలా చేంజ్ అయింది, కుతుబ్ షాహీస్ వచ్చిన తర్వాత మిక్స్డ్ కల్చర్ అవుతుంది అనమాట. సో అది ఎలా మారింది, ఇవన్నీ కూడా ఒక ఆర్డర్ వైజ్ చదివితే ఈజీ మార్క్స్ వస్తాయి. పర్టికులర్ టాపిక్ వైజ్ బై హార్ట్ చేస్తే మాత్రం 10కి 6 స్కోర్ వస్తుంది. ఇంకా 8, 9 రావాలంటే కష్టమైద్ది అనమాట. సో ఒక్కటి చిన్న చేంజ్ చేస్తే హిస్టరీ పార్ట్ మంచి మార్క్స్ వస్తాయండి. క్వశ్చన్ ప్యాటర్న్ గురించి చూసుకుందాం. క్వశ్చన్ ప్యాటర్న్స్కి సంబంధించి ఇప్పుడు యూపీఎస్సీ కానీ ఏదైనా మనకి కొన్ని ఎగ్జామ్స్ ప్యాటర్న్స్ నేను అబ్జర్వ్ చేశాను. ముఖ్యంగా క్వశ్చన్ ప్యాటర్న్స్ ఒకే క్వశ్చన్లో మనకి 2-3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంక్లూడ్ అయ్యి వస్తున్నాయి. సో ఇప్పుడు ఈ గ్రూప్ 3లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాంటి క్వశ్చన్ ప్యాటర్న్? చెబుతానండి. జనరల్గా వచ్చేసరికినేమో మనకి గ్రూప్ 1లో ఆల్రెడీ సేమ్ అలాగే ఇచ్చారు, గ్రూప్ 2లో కూడా ఆల్మోస్ట్ అలాగే లాస్ట్ టైం కూడా ఇచ్చారు 16లో కూడా. గ్రూప్ 3 అనేది స్టేట్ ఫామ్ అయిన తర్వాత ఇప్పటివరకు జరగలేదండి. గతంలో గ్రూప్ 3 ఉంది కంబైన్డ్ స్టేట్లో, అప్పుడు గ్రూప్ 3 అంటే పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 4 అనమాట, అప్పుడు గ్రూప్ 3 అంటే. ఇప్పుడు గ్రూప్ 3 అంటే అర్థం ఏంటంటే ముఖ్యంగా హెచ్ఓడి అంటే హెడ్ ఆఫీసులో సరికి జూనియర్ అసిస్టెంట్లు అనమాట. బోత్ ఆర్ డిఫరెంట్, మారిపోయింది. సో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎంత అడ్వాన్స్ అయినప్పటికీ కూడా ఆ జాబ్ గ్రూప్ 3 హెచ్ఓడిస్ కమిషనరేట్లో జూనియర్ అసిస్టెంట్లు అనమాట. సో ఇక్కడ 2-3 పాయింట్స్ ఇవ్వచ్చు, కానీ ఈజీ పాయింట్స్ ఇస్తారు. గ్రూప్ 2లో కూడా 2-3 పాయింట్స్ ఇవ్వచ్చు, కొద్దిగా లెవెల్ మారుతుంది అనమాట. సో క్వశ్చన్ ప్యాటర్న్ వస్తే జనరల్గా ఏమవుతుందంటే ఈ మధ్యకాలంలో విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ట్రూ అని చెప్పేసి క్రింద 4-5 పాయింట్స్ మినిమం 3 పాయింట్స్ ఇస్తున్నారండి, 3 డిఫరెంట్ పాయింట్స్. ఆ క్రింద 1-2 రైట్, 2-3 కరెక్ట్, 3-4 కరెక్ట్ అని ఇస్తారు. ఇది ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్. కానీ లేటెస్ట్ ట్రెండ్లో మరొక ట్రెండ్ ఏంటంటే ఎస్సర్సన్ రేజర్ బేస్ని క్వశ్చన్ అండి. పైన ఒక స్టోరీ ఇస్తాడు, క్రింద మరొక స్టోరీ ఇస్తాడు, పై స్టోరీ క్రింద స్టోరీ లింక్ అవుతుంది లేని అడుగుతాడు అన్నమాట. ఓకే, ఇది సెకండ్ టైప్ ఆఫ్ ప్యాటర్న్. థర్డ్ ప్యాటర్న్ మ్యాచింగ్స్ అనమాట. సింపుల్ లెఫ్ట్ సైడ్ 4 ఇస్తాడు, రైట్ సైడ్ 4 ఇస్తాడు, మ్యాచ్ చేయమంటాడు. థర్డ్ టైప్ ఆఫ్. ఫోర్త్ టైప్ వచ్చేసరికినేమో ఒక జనరల్ అప్లికేషన్, ఒక స్టోరీ వైజ్ ఇచ్చి ఇదంతా దేనికోసమని అంటే దేనికోసమో చెప్పడు, ఒక స్టోరీ అంటే ఒక ప్రాపర్టీస్ మొత్తం చెప్పేస్తాడు, లాస్ట్ ఇదంతా దేనికోసమని చెబుతాడు. ఇది 4th వన్. 5th వన్ సింగిల్ లైన్ క్వశ్చన్ ఉంటుంది అనమాట. ఇలా 5 ప్యాటర్న్స్ ప్రజెంట్ రన్ అవుతున్నాయి. సో ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ 5 ప్యాటర్న్స్ కూడా ప్రాక్టీస్ చేసి వెళ్తే ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక ఈజీ అవుతుంది అనమాట. లేదు డైరెక్ట్గా ఓన్లీ సింగిల్ అని ప్రాక్టీస్ చేసి వెళ్తే మాత్రం కన్ఫామ్గా లాస్ అయిపోతామండి. ఇదైతే నిజం. ఇది క్వశ్చన్ ఫ్రేమింగ్లో. క్వశ్చన్ ఫ్రేమింగ్స్లో కూడా చాలా తేడాలు వచ్చాయి. 5 టైప్స్ ఉన్నాయండి. 5 టైప్స్ ఆఫ్ ఫ్రేమింగ్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. సో ఇంకా గ్రూప్ 2కి సంబంధించి పేపర్ ప్యాటర్న్స్ కానీ ఇవి ఎలా ఉండబోతున్నాయి అంటే ఇక్కడ మనము గ్రూప్ 3లో థర్డ్ పేపర్ ఎకానమిక్ పేపర్ వదిలేస్తాం. అసలు ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు గ్రూప్ 3 జాబ్ రావాలంటే థర్డ్ పేపర్ సెంచరీ క్రాస్ చేయాలన్నమాట.
ఓకే, అది ఎన్ని మార్క్స్ ఉంటుంది? 150 150కి మొత్తం 450 మార్క్సా? 450 అండి. ఓకే. ఇప్పుడు మీకు నేను చెప్పిన వాటిల్లో ఫస్ట్ పేపర్లో వచ్చేసరికి 11 సబ్జెక్ట్స్ పైన ఉన్నాయి, సెకండ్ పేపర్లో 3 సబ్జెక్ట్స్ పైన ఉన్నాయి, థర్డ్ పేపర్ మాత్రం ఒకటే సబ్జెక్ట్. ఓకేనా, ఎకానమీ పార్ట్. దాన్ని ఎకానమీ అండ్ డెవలప్మెంటల్ ఇష్యూస్ అని పిలుస్తాం అనమాట. థర్డ్ పేపర్కి ఎవరికైనా స్ట్రెంత్ అని సింపుల్ చెప్పడం మీరు ఉన్నారనుకుందాం, మీరు ఇప్పటి వరకు థర్డ్ పేపర్ ఒకటే బలంగా చదివేసి ఒక 120+ వచ్చేలా రెడీగా ఉంటే మీరు ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ పైన చదివినా కూడా మీకు జాబ్ గ్యారంటీగా వచ్చేస్తుంది అనమాట. ఓకే. అంటే 3 పేపర్స్ స్ట్రెంత్ అవ్వాల్సిన పని. చాలా పెద్ద మిస్టేక్ ఏంటంటే 3 పేపర్స్ బలం పెంచుకొని ట్రై చేస్తారు. అది స్టేట్ టాపర్ కోసం ట్రై చేయాలి అలా చేయాలంటే. అంతేగాని జాబ్ రావాలంటే అంత అవసరం లేదనమాట. జాబ్ రావాలంటే అన్నిట్లో స్ట్రెంత్ అయిపోతానంటే చివరికి మీరు కాస్త రీసెర్చర్ కానీ సైంటిస్ట్ కానీ మారిపోతారు అనమాట. మరి అంతే కదండి. ఇప్పుడు అన్ని అంత అవసరం లేదు కదా, మీకు జాబ్ కావాలి. జాబ్ వచ్చేటప్పుడు ఆ నోటిఫికేషన్లో 3 పేపర్స్లో బలం ఎకానమీ పేపర్, థర్డ్ పేపర్ నిజంగా 120 వచ్చి క్యాపబిలిటీ సాధించుంటే సెకండ్ పేపర్ కాన్స్టిట్యూషన్ చదువుకుని 80 మార్క్స్ వస్తాయి కదా, మీకు ఇందాక చెప్పాను. అలాగే ఫస్ట్ పేపర్ ఇంగ్లీషు మెంటల్ ఎబిలిటీ చేసుకుని కరెంట్ అఫైర్స్ చదివినా కూడా ఒక 78 వస్తాయి కదా, జాబ్ గ్యారంటీ కదా. సో థర్డ్ పేపర్ చాలా అందరికి, ఇప్పుడు మీరు మన స్టేట్లో ఎవరిని అడిగినా కూడా థర్డ్ పేపర్ భయపడతారనమాట. ఎందుకంటే ఎకానమీ అనేది ముఖ్యంగా రూరల్ లెవెల్ పీపుల్కి చాలా భయం అండి, అర్థమైంది. సో వాళ్ళు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం చేయాలంటే ఎకానమీకి వచ్చేసరికి ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యేటప్పుడు పర్ఫెక్ట్గా ప్రతి వర్డ్ నేర్చుకుని ఉండుంటే వాళ్ళు ఇప్పుడు ఎంజాయ్ చేస్తారు సబ్జెక్ట్ని. ఎవరైతే ఫస్ట్ టైం పైన చదువుతారో వాళ్ళు ఇప్పటికీ భయం, ఎప్పటికీ భయం, ఎగ్జామ్ అయిపోయి జాబ్ వచ్చినప్పుడు భయం వేస్తాను వాళ్ళకి. మీకు అర్థమైంది అనుకోండి. ఎందుకంటే అది లిమిట్లెస్. మనకి 2016 ఎగ్జామ్లో గ్రూప్ 2లో ఎకానమీలో వచ్చేసరికి సిలబస్ తక్కువ ఉందండి, కానీ మొన్న మనకి మార్చేస్తారు. మనకి ఫస్ట్ సెక్షన్లో పబ్లిక్ ఫైనాన్స్ యాడ్ చేస్తారు. ఆ పబ్లిక్ ఫైనాన్స్ సబ్ టాపిక్స్ 10 ఉంటాయి అన్నమాట కొత్తగా. అబ్బా, మీకు అర్థమైంది అనుకుంటానండి. ఇంకొకటి 16లో ఎకానమీలో డెవలప్మెంటల్ ఇష్యూస్ లేదు, మనకి ఇప్పుడు యాడ్ చేశారు. దీంతో ఏమైందంటే సిలబస్ వ్యాస్ట్ అయిపోయింది, వెయిటేజ్ తగ్గిపోయింది అనమాట ఎకానమీ. సో నేను చెప్పదలుచుకుంది ఎకానమీకి సంబంధించి వీలైనంత వరకు టైం తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు క్లాసులు పెట్టుకోకూడదు ప్రోగ్రామ్. ఇప్పుడు మీ దగ్గర ఉన్న బుక్ చదివిన తర్వాత ఏదైనా ఒక టెస్ట్ సిరీస్ సెలెక్ట్ చేసుకొని ఆ టెస్ట్ సిరీస్ ఎలా ఉండాలంటే ఆ ఎకానమీ టెస్ట్ అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఆ పేపర్తో పాటు ఆ పేపర్ దేని మీద కండక్ట్ చేసాడో స్టోరీ మొత్తం చెప్పగలిగితే ఒక హాఫ్ డేలో వీళ్ళకి మంచి మార్క్స్ వస్తాయి. అంటే టెస్ట్ సిరీస్ రాయాలి, కానీ టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ ఉండేది రాయాలని చెప్తున్నాను నేను ఎకానమీకి సంబంధించి. అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎవరో ఒకరు కండక్ట్ చేసిన వ్యక్తి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, అది కూడా ఇన్ డీటెయిల్డ్ ఇవ్వాలి. అప్పుడు మీకు ఏమైందంటే నేర్చుకున్న స్టాక్ ఉంటుంది, ఈ పేపర్ ద్వారా చాలా విషయాలు రిపిటేషన్ అవుతాయి, దీని ద్వారా మంచి స్కోర్ వస్తుంది ఎకానమీకి సంబంధించి. ఇలా 3 పేపర్స్ కలిపి. అంటే పేపర్ని టెస్ట్ సిరీస్ రాయటం కాదు, టెస్ట్ సిరీస్ని అనాలిసిస్ చేయాలంట, కన్ఫర్మ్ చేయాలండి. ఓకే. ఎవరైతే పేపర్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళ ద్వారా ఒక స్ట్రెంత్ ఒక పాయింట్ ఉండాలి. నేను ఏం బేస్ చేసుకుని క్రియేట్ చేస్తున్నా, సిలబస్లో ఏముంది, నేనేం క్రియేట్ చేస్తున్నాను, వీటికి అప్లికేషన్స్ ఎంతవరకు ఉంటాయి అతను చెప్పగలగాలన్నమాట. అప్పుడు టెస్ట్ సిరీస్ రాయాలి, అతను దాన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేయాలి, అప్పుడే వీళ్ళకి ఈజీ అవుతుంది అనమాట. 3 పేపర్స్ మీద సింపుల్ చెప్పాలంటే 300 మార్క్స్కి జాబ్ వస్తుందండి. ఇప్పుడు 450 మార్క్స్కి ఎగ్జామ్, అది 300 మార్క్స్ వస్తే సేఫ్ జోన్ అనమాట. గ్రూప్ 3కి సంబంధించి 300 మార్క్స్ వస్తే సేఫ్ జోన్, ఖచ్చితంగా జాబ్ వస్తుంది, అంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది. చూసారుగా, గ్రూప్ 2 గ్రూప్ 3 గురించి కానీ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే కంప్లీట్గా ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్తో ప్రిపేర్ అయితే మాత్రం ఖచ్చితంగా గ్రాప్ చేయొచ్చు. మరొక ఇంట్రెస్టింగ్ అంశంతో మీ ముందుకు వస్తాం. స్టే విత్ us.